ప్రాణము పెడితేనే పరలోకమా? ఇది చివరి ముగింపులో మనం వినబోతున్న సంగతులు. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు కలిగించిన పరలోకం ఎంత గొప్పదో మొదటి వర్తమానంలో మీరు విన్నారు. మనుషులు ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న డబ్బో, వెండో, బంగారమో లేదా ఈ లోకపు అందాలను చూసో ఇదే చాలా గొప్పది అని అనుకుంటున్నారే తప్ప 60-70 ఏళ్ళు ఉండడానికి దేవుడు కట్టిన ఈ లోకమే ఎంత బాగుంటే, శాశ్వతంగా సదాకాలము ఆయనతో ఉండడానికి దేవుడు కట్టిన లోకం ఇంకెంత బాగుంటుందో మీరు ఆలోచించాలి. ఈ లోకం గురించి దేవుడు ఒక మాట రాశాడు బైబిల్లో. ముందుగా ఆ మాట చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. ప్రస్తుతం మనం ఉంటున్న ఈ భూలోకం గురించి దేవుడు పలుకుతున్న మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో మా పితరులు ఉన్నారు కదా, మా పూర్వీకులు, మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఈ కాలం బాగా పట్టుకోండి. మా భూ నివాస కాలము నేడయంత అస్థిరం, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. అంటే భూమి మీద మనుషులు నివసిస్తున్న భూనివాస కాలం ఏదైతే ఉందో అది అస్థిరం అట, స్థిరమైంది కాదట. ఇది నీడ వంటిదట. అంటే ఎప్పుడు గతించిపోతుందో తెలియదట. అంటే భూమి మీద మనిషి శాశ్వతంగా ఉండడు. మా పితరులు అందరి వలె అన్నాడు. అంటే పితరులు అందరూ కూడా వచ్చారు. మనం రాత్రి చెప్పాను కదా, మన పూర్వీకులు చాలామంది పుట్టారు. వాళ్ళ కాలాన్ని ముగించుకొని భూమి మీద నుంచి వారు వెళ్ళిపోయారు. ఇంతకీ మనిషి మరణించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుడండి బైబిల్లో మానవ జీవితం గురించి కానీ, మానవుడు నివసించడానికి దేవుడు కట్టిన మహాలోకాల గురించి కానీ మంచి వివరణ ఇచ్చాడు. ఉన్న లోకాలు ఎన్ని లోకాలు ఉన్నాయంటే 3 లోకాలు. పైన ఉన్న పరలోకం, మన తండ్రి ఉన్న లోకం. ప్రస్తుతం మనం ఉంటున్న భూలోకం. 3వ లోకం భూమి క్రిందనున్న లోకం. దానికి మృతుల లోకమని, పాతాళ లోకము అని, నరకము అని పేర్లు ఉన్నాయి. ఈ 3 లోకాలు దేవుడు కట్టడం జరిగింది. పరలోకం, భూలోకం, నెక్స్ట్ పాతాళ లోకం. అంటే మనిషి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నాడు. పైన పరలోకం ఉంది, కింద ఏముంది? పాతాళ లోకం ఉంది. ఇప్పుడు మధ్యలో ఉన్నాడు అనమాట. అంటే జంక్షన్లో ఉన్నాడు. ఆ పైకి వెళ్తావా లేదంటే కిందకి వెళ్ళిపోతావా? మధ్యలో ఉన్నావు. ఇప్పుడు కిందకి ఎవరు వెళ్ళిపోతారు? పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారు? యోబు గ్రంథం ఒకసారి తీయండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను, మంచు నీళ్లు ఎగసిపోవునట్లుగా పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును అన్నాడు. అంటే ఇప్పుడు పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారట? పాపము చేసిన వారందరూ పాతాళాన్ని పట్టేసుకుంటుందట. అంటే పాపం చేసిన వాళ్ళందరినీ దేవుడు శిక్షించడానికి కట్టిన లోకమే పాతాళ లోకం. బాగా వినాలి ఇది.
అంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గర నుంచి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఈ లోకానికి వచ్చాడు మనిషి. ముందు పరలోకం నుండి నీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ విషయం మనకి మోషే గారు చెప్పారు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే, నీ దగ్గర నుండి తండ్రి ఈ లోకానికి వచ్చాము అన్నాడు. మరి పరలోకం నుండి వచ్చిన మనిషి తిరిగి పరలోకానికి వెళ్ళాలి, కానీ భూమి మీద మనిషి పాపం చేస్తున్నాడట. ఆ పాపం చేసినందుకట, పాపము చేసిన వారినట మరొక లోకం పట్టేసుకుందట. ఏ లోకం? పాతాళ లోకం. జాగ్రత్తగా వినాలి, ఈ రాత్రి జాగ్రత్తగా వినాలి ప్రసంగం. పాపము చేసిన వారిని పాతాళం పట్టేసుకుంటుంది. పాపం చేసిన వారిని పాతాళం పట్టేస్తుంది. పాపం చేసిన వారిని పాతాళం పట్టేస్తుంది. మరి ఆ పాతాళం అనే ఆ భయంకరమైన నిత్యాగ్ని దండన నుండి మనం తప్పించుకోవాలి అంటే ఇప్పుడు మన నుండి ఏం పోవాలి? మన మీద నుండి ఏం పోవాలి? పాపం పోవాలి. బాగా వినండి, పాపము పోతేనే ఆ పాతాళ లోకం మనల్ని విడిచిపెడుతుంది. పాపము మన మీద నుండి మనం తీసేసుకుంటేనే ఆ భయంకరమైన పాతాళం నుండి, అగ్నిగుండం నుండి మనల్ని మనం తప్పించుకుంటాం. కానీ మరి భూమి మీద పాపం తీసివేయబడ్డానికి ఏదైనా పద్ధతి ఉందా? ఎక్కడైనా పాపాలు తీసేస్తామని ఎవరైనా బోర్డులు పెట్టారా? ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులా లేస్తున్నాయి. మీకు కిడ్నీ సమస్యలా? మా దగ్గరకు వచ్చేయండి. మీకు గుండె సమస్యలా? మా దగ్గరకు వచ్చేయండి. మీ నెత్తి మీద జుట్టు ఊడిపోతుందా? మా దగ్గరకు వచ్చేయండి. దేన్ని వదలలేదు కదండి ఇప్పుడు డాక్టర్లు. నెత్తి మీద జుట్టుకు కూడా హాస్పిటల్లో ఇప్పుడు. ఏమని ఇంతలాగా హాస్పిటల్ పెట్టారే? మీకు ఏ రోగమో చెప్పండి, తగ్గించేస్తామంటున్నారే. ఎవరైనా మీ పాపాలు తీసేస్తాం మా దగ్గరికి రండి అన్నారా? అనరు. ఎందుకు అనరు చెప్పండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునేటప్పుడు డాక్టర్ గారు కాళ్ళు అవుతుందండి అని చెప్పు. మెడిసిన్ రాస్తాడమ్మా, ఇంజక్షన్ వేస్తానమ్మా అని చెప్తాడు. అన్ని నీకున్న రోగాలన్నీ చెప్పేసిన తర్వాత డాక్టర్ గారు పనిలో పని పాపానికి కూడా ఏమైనా మందులు ఉంటే రాసేయండి అని అడుగు. ఏమంటాడు డాక్టరు? నాకే కుప్పల కింద ఉన్నాయి వెనకాల. ప్రారంభంలో ఆపరేషన్ రాక కడుపులో కత్తులు పెట్టి కుట్టేసాను ఒకడికి. ఆడు చచ్చిపోయాడు. ఆ పాపం నా నడ్డి వెనకాల ఉంది. అది ఎలా తీసుకోవాలో నాకు తెలియక నేను సతమతం అవుతుంటే నీ పాపాలు నాకు చెప్తే నమస్కారం వెళ్ళి అంటాడు. నీకు రోగాలు ఏమైనా ఉంటే చెప్పు, పాపాలు ఏమి నా వల్ల కాదు. పోనీ లాయర్ గారి దగ్గరికి వెళ్ళండి. లాయర్ గారు కొంచెం నాకు పాపాలు ఎక్కువైపోయినట్టు తీసేయండి, కోర్టులో జడ్జి గారు చెప్పని అడగండి. వాళ్ళిద్దరికే ఉన్నాయి మూటలు వెనకాల. ఇదిగడి మధ్యకాలంలో ఒక జడ్జి గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. జడ్జి గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగింది కదా అని నీళ్లు ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ వస్తే ఫైర్ ఇంజిన్ కొడుతుంటే లోపల నుంచి ఏమన్నా నోట్లు కట్టలు బయటకు వచ్చాయి. జడ్జి గారి ఇంట్లోనండి. నువ్వు వార్త చూసుంటారు మీరు. జడ్జి గారి ఇంట్లో రీసెంట్గా మొన్నది. అంటే ఇప్పుడు జడ్జి గారు కూడా ఏం తీసుకుంటున్నాడు? లంచాలు. లాయర్ గారు ఏం తీసుకుంటున్నారు? లంచం. లంచం ఏంటి చెప్పండి? బైబిల్ ప్రకారం లంచం ఏంటి చెప్పండి? పాపం. ఇప్పుడు జడ్జి గారి వెనకాల మూట ఉంది, లాయర్ గారికి వెనకాల ఉంది, డాక్టర్ గారు వెనకాల ఉంది. ఇక రాజకీయ నాయకులు అంటే ఇంక చెప్పవసరం లేదు. వాళ్ళ అధికారం కోసం అడ్డొస్తే ఎవరినైనా నరికేస్తారు. వీడు నరహత్యలు, వ్యభిచారాలు, లంచాలు, దొంగలు, ఏమంటే మోసాలు, ఎంతటి భయంకరమైన పాపపు కోపముతో కూరుకుపోయిన ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, పాపం చేసిన వాళ్ళందరినీ కూడా మరణించిన తర్వాత ఏం పట్టించుకుంటుందట? పాతాళం. మరి ఎవరు తప్పించాలి? వచ్చాడు ఒక ఆయన ఈ లోకానికి. మనుషులందరూ పాపపు కోపంలో కొట్టిమిట్టాడుతుంటే మీ పాపాలు తీయడానికి నేను ఒక్కడిని శరణ్యం, మార్గం అన్నాడు. ఎలా తీశాడు తెలుసండి పాపం? అదేమి చిన్నది కాదు. పుట్టినప్పటి నుండి మనిషి చూపుతో పాపం, కళ్ళతో పాపం, మాటతో పాపం, చేతలతో పాపం, ఏమంటే ఊహల్లో పాపం, ఆలోచనలు పాపం. మనిషి అండి పాపపు పంకిలం అయిపోయింది జీవితం అండి. ఆత్మ నిండా పాపం, శరీరం నిండా పాపం, జీవితం నిండా పాపం. ఒక్కొక్కరు పాపపు మూటలు కట్టుకుని ఉండిపోయారు. ఆ పాపాన్ని తీయడానికి ఆయనకు ఎంత కష్టమైపోయింది తెలుసండి? పాపాన్ని తీయడానికి ఆయన ఎంత కష్టపడవలసి వచ్చిందో తెలుసా? ఎంత కష్టపడ్డాడు తెలుసా? పాపాన్ని తీయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు తెలుసా?
ఒకసారి మార్కు సువార్త తీయండి, 10వ అధ్యాయం 45వ వచనం మనం చూద్దాం బైబిల్లో. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం మీరు చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా. యేసుక్రీస్తుల వరట మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చాడట, పాపం చేయడానికి వచ్చాడట. ఎంతమంది పాపం తీయడానికట? అనేకులు. చూసారా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు. అంటే ఇప్పుడు పాపం తీయడానికి ఏమిచ్చాడు? ప్రాణం. ప్రాణం పోతే గాని పాపం పోలేదండి మనుషులది. రక్తం అంతా చిందిస్తే గాని, ఆ రక్తం అంతా ఒలికిస్తేనే గాని మనుషుల పాపాలు తీసివేయబడలేదని అంత కష్టపడ్డాడు. అనేకులకు ప్రతిగా క్రయధనముగా, ఇదిగో నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను, నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని అందరి పాపాలు కడిగి మిమ్మల్ని పరలోకానికి సిద్ధం చేస్తాను అన్నాడు. ఏమంటే ప్రపంచంలో ఎవరైనా మీ పాపాల కోసం నా ప్రాణం పెడుతున్నానని చెప్పారా? ఎవరైనా చెప్పారండి? ఈ డైలాగ్ వేసింది ఒకే ఒక ఆయన, యేసుక్రీస్తు. ఆ మాట మీద నిలబడి సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు సిలువలో ప్రాణం పెట్టింది కూడా ఆయన ఒక్క ఆయనే. ఎవరు లేరు ప్రపంచంలో. ప్రపంచం మొత్తానికి, మళ్ళా చెప్తున్నాడు, ప్రపంచం మొత్తానికి పాపాలు కడుక్కోవాలి అంటే ఉన్న ఏకైక దిక్కు, ఏకైక మార్గం ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే అనేకులకు ప్రతిగా తన ప్రాణం పెట్టాడట. అంటే ప్రాణము పెట్టి మనిషి పైన ఉన్న పాపాలు కడిగి మనిషిని ఎక్కడికి సిద్ధం చేస్తున్నాడు? ఇప్పుడు పరలోకానికి. ఎందుకు పరలోకానికి ఎందుకు సిద్ధం చేయాలి? జాగ్రత్తగా వినాలండి. పరలోకం వెళ్ళడానికి ప్రాణం ఎందుకండి పెట్టాడు? పరలోకం వెళ్ళడానికి ప్రాణాలు ఎందుకు పెట్టాడు? పరలోకం వెళ్ళడానికి రక్తం ఎందుకు ఇచ్చాడు? ఆ రక్తంతో మనుషుల పాపాలన్నీ ఎందుకు అడిగాడు అంటే, మీరు పరలోకము అనగానే మీరు మొదట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పరలోకంలో అంతా కూడా పరిశుద్ధత మనకి కనబడుతుంది. దేవుడికి ఉన్న మరో పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు. దేవుడికి మరో పేరేంటి? పరిశుద్ధుడు. అంటే పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు అనగానే పరిశుద్ధుడు. సేవకులు వేదిక మీదకి వస్తున్నారు, దయచేసి సిద్ధం చేయండి ఒక చైర్. దేవుని పిల్లలారా, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడే, యేసుక్రీస్తుల వారు శరీరాన్ని ఎత్తి లోకంలో తిరుగుతున్నప్పుడే, అయ్యారండి, సర్వ మానవాళికి ఆయన చెప్పిన మాట అండి. సర్వ మానవాళికి ఆయన చెప్పిన మాట, మొదటి మాట ఏం చెప్పేవాడంటే, ఇదిగో ఆత్మను గురించి ఆలోచించండి. 60-70 ఏళ్ళుండే ఈ శరీరపు మాయలో పడి మీరు పాపపు జీవితంలో ఇరుక్కున్నారు, చిక్కుకున్నారు. మీ ఆత్మల గురించి ఆలోచించండి. ఆయన తొలి ప్రసంగం అండి, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం అంటారు, 5వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు తొలి ప్రసంగంలో తొలి మాట ఏంటో తెలిసిండి అయింది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఇప్పుడు ఆయన ఏ టార్గెట్తో వచ్చాడు చెప్పండి భూమి మీదకి? భూమి మీద ఉన్న మనుషులందరికీ పరలోకాన్ని పరిచయం చేయాలి, పరలోకం యొక్క ప్రాముఖ్యత చెప్పాలి, పరలోకానికి శాశ్వతంగా మనుషులను తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే మనుషులు ఉండేదేమో 60-70 ఏళ్ళు. ఈ 60-70 ఏళ్ళు పాపం చేస్తూ చచ్చిపోతున్నాడు. పాపం చేసి చచ్చిపోతే వెంటనే వాడు ఏం పట్టేసుకుంటుంది? పాతాళం పట్టేస్తుంది. యుగ యుగాలు ఆరని అగ్నిలో నరక వేతనలో కాలిపోతుంటే, అలాంటి వాళ్ళకి బాబు నువ్వు చచ్చిపోయి పాతాళం ఎందుకు వెళ్ళిపోతావురా పాపంతో? నీ కొరకు మరో లోకం ఎదురు చూస్తుంది. ఏ లోకం? పరలోకం. అందుకే కీర్తన గ్రంథంలో చదువుతున్నప్పుడు ఒక మంచి మాట ఉంటుంది, నరులారా తిరిగిరండి, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరండి అని నీవు సెలవిచ్చావు. నరులారా తిరిగిరండి. ఎవడు రండి అన్నాడా? తిరిగిరండి అన్నాడా? తిరిగిరండి అని ఎందుకు అన్నాడు? మన ప్రారంభమైంది ఆలోకం నుండే గనుక
నువ్వు వచ్చింది ఆ లోకం నుండే గనుక, ఆ లోకంలో ఉన్న ఆ తండ్రి ఆ దేవుడని నీ లోకానికి పంపాడు గనుక, నాన్న భూలోకానికి నా పని నిమిత్తమై వెళ్ళావు. నిన్న విన్నారు కదా మీరు, భూలోకానికి నేను కాలవిచ్చి పంపించాను, భూలోకంలో నన్ను మహిమపరుస్తామని పంపించాను, భూలోకంలో ఆ జీవితం నేనే ఇచ్చాను, నువ్వు భూమి మీద ఉండాలని నీ కొరకు కాలచక్రాన్ని కట్టాను. ఆ కాలచక్రంలోనికి ఆయుష్కాలం పేరుతో నా పని నిమిత్తమై వెళ్ళిన నువ్వు ఆ పని ముగించుకుని నరులారా తిరిగి మరలా రండి అంటే, వచ్చిన లోకానికి తిరిగి వెళ్ళవలసిన వాడు మధ్యలో ఏమైపోయాడు చెప్పండి? భూలోకానికి వచ్చిన తర్వాత పరిశుద్ధుడుగా వచ్చాడు లోకానికి, లోకంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధుడు కాస్త ఏమైపోయాడు? పాపి, పాపం చేస్తున్నాడండి. ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే, పరలోకము అనగానే మీకు చెప్పాను కదా ఇందాక, పరలోకము అనగానే దేవుడికున్న మరో పేరు పరిశుద్ధుడు. ఆయన చుట్టూ ఉన్న దూతల గురించి ఏం చెప్పాడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి బేకరుడు, భయంకరుడు అని ఉంటుంది. అంటే ఆయన చుట్టూ ఉన్న దూతలు కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధమైనవి. పరలోకం ఎలాంటిది? పరిశుద్ధ లోకం. పక్కనే ఉన్న యేసుక్రీస్తుల వారు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన యేసుక్రీస్తుల వారి తర్వాత మరొక ఆయన లోకానికి వచ్చాడు మనుషుల్ని ఆదరించడానికి. ఆయన ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు. చూసారా? అంటే ప్రతి చోట మీకు ఏం కనబడుతుంది? పరిశుద్ధుడు, పరిశుద్ధత, 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 పరిశుద్ధత. దేవుడేమో పరిశుద్ధత కోరుకున్నాడు, మనుషులు పరిశుభ్రంగా ఉంటే చాలు అనుకున్నారు. అంతేనా? రోజుకి 2 సార్లు స్నానం చేస్తే చాలు, 3 సార్లు మొహానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే చాలు, లోపల కంపు ఎంత ఉన్నా పర్వాలేదు. ఏ కంపు? పాపపు కంపు. లోపలేమో పాపపు కంపు, పైనకేమో అంత మెరుపులు, హంగులు, ఏమండి ఆర్భటాలు, రంగులు, దగదగ మెరిసిపోతుంది ఒంటి నిండా బంగారం. దేవుడు చూస్తుంటే హృదయం నిండా నల్లగా కనపడుతుంది పాపపు కంపు. చూసారండి? ఆ పాపాన్ని చూస్తున్న దేవుడు పాపాన్ని తీసేయాలి, పరిశుద్ధత నేర్పించాలి. ఏంటి పరిశుద్ధత అంటే, పరలోకం నుండి వచ్చిన మనిషి తిరిగి పరలోకం వెళ్ళాలి అంటే ప్రాణాన్ని, తన దేహాన్ని జాగ్రత్తగా తన దేహాన్ని చాలా రకాలుగా సిద్ధం చేసుకోవాలి. ఒకటి, ముందు పరిశుద్ధుడిగా జీవించటం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ పిలుపు గురించి ఒక మాట ప్రయోగించడం ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, అది 3వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభపు మాట చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చూసారండి అది ఎలాగుందో? మళ్ళీ చదువుతానే, ఇది చాలా పెద్దదండి. అక్కడ దేవుడు మనకి చెప్పాలనుకున్న విషయం చాలా పెద్దది. మళ్ళీ చెప్తాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో, ఈ పిలుపే చాలా గొప్పదండి. పరలోక సంబంధమైన పిలుపు అంటే, పరలోకం నుంచి నీకు ఇన్విటేషన్ వచ్చింది, ఆహ్వానం వచ్చింది. ఈ ఇన్విటేషన్ ఎవరికి మాత్రమే ఇస్తాడో తెలుసండి? దేవుడు ఎవరికి మాత్రమే ఇస్తాడో తెలుసా? ఎవరికి మాత్రం ఇచ్చాడు? పరిశుద్ధులకు మాత్రమే. ఇంతకీ ఎవరు పరిశుద్ధులు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రక్తములో ఎవరి పాపాలనైతే కడుక్కొని బాప్తీసం తీసుకుంటారో వాళ్ళే ఎవరు? పరిశుద్ధులు. దేవుని పిల్లలరా, మీరు బాగా ఆలోచిస్తే, ఇలా చూడండి, ఇంకా చిన్నదే, మీరు బాగా ఆలోచిస్తే భూమి మీద ఉన్న మనుషులకు
ఇన్విటేషన్ కార్డు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. మాకు శుభలేఖ వచ్చింది అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క చేయి లేకదు. ఎందుకు లేకదు తెలుసా? మీకు ఎవరికి ఇన్విటేషను రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి? మీరు బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఎందుకు రాలేదు? వాళ్ళు ధనవంతులు, వాళ్ళకి సరితూగే ధనం మీ దగ్గర లేదు కనుక మీకు ఏం రాలేదు. చిరంజీవి గారు కొడుకు వచ్చింది తెలుసా? రామ్ చరణ్ వెళ్ళాడు. మీరెందుకు వెళ్ళలేదు పెళ్ళికి? మిమ్మల్ని రానివ్వరు. షారుఖ్ ఖాన్ వెళ్ళాడు, సల్మాన్ ఖాన్ వెళ్ళాడు, చిరంజీవి వెళ్ళాడు, నాగార్జున వెళ్ళారు, సినిమా హీరోలు అందరూ వెళ్ళారు. మనకి రాలేదా ఇన్విటేషన్ అంటే? రాదు మనకి. ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్విటేషన్ లేదు, పిలుపు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళంత ధనం మన దగ్గర లేదు. సినిమా యాక్టర్లు వెళ్ళారు, క్రికెటర్స్ వెళ్ళారు, వ్యాపారవేత్తలు వెళ్ళారు, సామాన్యులు మాత్రం అక్కడ ఎంట్రీ లేదండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే, ఇప్పుడు పరలోక సంబంధమైన పిలుపు ఎవరికి ఉంది? ధనవంతులుగా, సినిమా యాక్టర్లుగా, కలెక్టర్లుగా, మీకా? ఇప్పుడు ఎవరు గొప్పలు చెప్పండి? ఎవరు గొప్పలు? పరిశుద్ధుడుగా తీర్చబడిన వాడు గొప్పవాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి ఉంది పిలుపు. ఏ పిలుపు? పరలోకపు పిలుపు. ఆ లోకం ఎంత గొప్పదో మళ్ళీ చెప్పండి నేను, ఎందుకంటే మొదటి ప్రసంగం విన్నారు మీరు, ఒకసారి దాన్ని రివైండ్ చేసుకోవాలా. ఎంత గొప్పది అది? ఆకలి దప్పికలు లేని లోకం, ఎవడు సూర్యుడు ఎండదెబ్బ లేని లోకం, కష్టాలు లేవు, కన్నీరు లేవు, బాధలు లేవు, ఆకలి లేదు, దాహం లేదు, రోగాలు లేవు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఈఎంఐ గోల్ లేదు. అంతే కదండి? అసలు ఈ బాధ అనేది లేని లోకం అండి. అది ఏ లోకం? పరలోకం. ఆ పరలోక సంబంధమైన పిలుపుల్లో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే, అనిల్ అంబానీ గారి దగ్గరికి పెళ్లికి వెళ్ళాలంటే డబ్బు ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? ఇప్పుడు అంత బాగుందండి. పరిశుద్ధమైన పిలుపు, పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే పరలోకాన్ని చూడాలంటే మనలో ఏముండాలి చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధత. ఏంటి పరిశుద్ధత అంటే? మీరు చాలా సంవత్సరాల నుంచి విన్నారు కదండి, పరిశుద్ధులే పరలోకానికి వెళ్తారని. నేను ప్రశ్న అడుగుతున్నాను, పరిశుద్ధత అంటే ఏంటో చెప్పాలి నాకు. తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. సభలో కాకుండా మాట్లాడుకుందాం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ప్రభు రక్తంలో బాప్తీసం తీసుకున్నాం, ఆ రోజు నీ పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, పరిశుద్ధుడు అయ్యావు. పరిశుద్ధుడు అయిన నువ్వు ఆ పరిశుద్ధతను నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? సహజంగా మనిషి లోపాలు బాప్తీసం తీసుకున్న రోజు నుంచే పోతాయా శాశ్వతంగా? అలాగే కొన్ని మిగిలిండి మరలా పాపం మీద పాపం, మరలా తప్పు మీద తప్పు చేస్తూ ఉంటాడు. మరి ఆ పాపం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా నువ్వు తప్పులు చేసావు, నువ్వు నేరాలు చేసావు, నువ్వు పాపాలు చేసావు, ఇంకా ఆ పాపాన్ని మరలా అంటించుకుంటూనే ఉన్నావు. మరి పరిశుద్ధత అంటే ఏంటి? పరలోకం వెళ్ళాలి అంటే పాపం చేయొద్దు అన్నాడు దేవుడు. అసలు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటో తెలిస్తేనే టైటిల్ ఏమేసాం? ప్రాణం పెడితేనే పరలోకమా అన్నది మీకు అర్థమవుతుంది. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? ఒకసారి బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి? భూమి మీద దేనిని దేవుడు పరిశుద్ధమైన క్రియలుగా ఎంచుతాడు? ఒకసారి మీరు బైబిల్ చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధమును, ఇది పరిశుద్ధమైంది అనమాట. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. పరిశుద్ధత అంటే ఏంటమ్మా? సజీవముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. మీ దేహాన్ని ఆయనకు సమర్పించండి, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి. అదే పరిశుద్ధంగా బ్రతకటం అంటే. దేహాన్ని దేవుడికి సమర్పించిన వాడు, జీవితాన్ని దేవుడికి సమర్పించిన వాడు
పాపం చేయడానికి అవకాశం ఉండదండి. అతని దేహం పరిపూర్ణంగా దేవుడి కొరకు వాడబడుతూ ఉంటుంది. అతని నోరు దేవుడి గురించి మాట్లాడుతుంది, అతని కళ్ళు దేవుని వాక్యం చదువుతాయి, అతని చెవులు దేవుడు మాటలు వింటాయి, అతని చేతులు దేవుడి కోసం పనిచేస్తాయి, అతని కాళ్ళు సువార్త నిమిత్తమై తిరుగుతాయి. అలా దేవుడి కొరకు దేహాన్ని ఇచ్చినప్పుడు ఆ దేహం ఎప్పుడు కూడా పవిత్రమైన కార్యాలలో ఉంటుంది. అది పరిశుద్ధత అంటే, అది పరిశుద్ధమైన జీవితం అంటే. ఏమంటే మన వాళ్ళు, నేను ఎవరిని ఏమంటం లేదు, మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను ఉదాహరణ. పరిశుద్ధంగా బ్రతకటం అంటే చాలామంది ఏమనుకున్నారంటే అది వాళ్ళ విశ్వాసం లేదా వాళ్ళ నమ్మకం. మనం ఏమన్నాం, మనలో చాలామంది క్రైస్తవ్యంలో చాలామంది వైట్ డ్రెస్ వేసుకుంటారు. మీరు చూసారా? తెల్లబట్టలు అంటే సైకలాజికల్గా ఏం ఫీలింగ్? ఇప్పుడు తెల్లబట్టలు కట్టుకుంటే పరిశుద్ధుడిని. ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకుని నోటితో అబద్ధం ఆడాను, పరిశుద్ధుడినా? నేను తెల్లబట్టలు వేసుకుని బూతులు తిట్టాను, పరిశుద్ధుడినా? నేను తెల్లబట్టలు వేసుకుని చూడకుండా పాపాన్ని చూశాను, పరిశుద్ధుడినా? అంటే పరిశుద్ధత బట్టల్లో కాదు, దేంట్లో ఉంది? బ్రతుకులో ఉంది, జీవితంలో ఉంది. నీ బ్రతుకుతో నువ్వు పరిశుద్ధుడు అని చూపించాలి, నీ మాటతో నువ్వు పరిశుద్ధుడు అని చూపించాలి, నీ చేతలతో నువ్వు పరిశుద్ధుడు అని చూపించాలి. పరిశుద్ధతకు సింబల్ నీ బ్రతుకుగా మారిపోవాలి. అదే అంటున్నాడు, పరిశుద్ధమును. చూసారు ఎంత బాగా రాస్తున్నాడు అక్కడ? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు. అంటే ఇప్పుడు ఏది సమర్పిస్తే పరిశుద్ధుడు చెప్పండి? శరీరాన్ని సమర్పిస్తే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాకేదో మేము సంపాదిస్తాము, అందులో వచ్చిన చేత చిన్న కానుక అక్కడ గుళ్ళు వేసేస్తాము అంతే. సోమవారం నుంచి మంగళవారం నుంచి బుధవారం నుంచి మాకు అనుకూలంగా మేము కోరుకున్నట్టుగా మేము బ్రతికేస్తాం. ఆదివారం రాగానే మళ్ళీ గుడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము క్రైస్తవులమి. మేము ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధులా? దేవుడు తల్లి గర్భంలో తన పని నిమిత్తమై కట్టిన దేహాన్ని నీ ఇష్టం కోసం, నీ సంతోషాల కోసం, నీ ఆనందాల కోసం వాడుతున్న నువ్వు పరిశుద్ధుడివా? పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? శరీరాన్ని ఎవరైతే దేవునికి సమర్పించి నోటిని, కళ్ళను, చెవులను, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని వాక్యంతో కట్టులు కట్టేసి దానికి లోక సంబంధమైనవేమి శరీరానికి తాకకుండా చూసుకుని శరీరంలో ఉన్న ప్రతి దాన్ని దేవుడి కొరకు వాడబడుతున్నప్పుడు, దేహాన్ని మొత్తం దేవుడికి ఇచ్చినప్పుడు అది పరిశుద్ధమైన జీవితం. అలా జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రాణం, నీ దేహం అంతా కూడా ప్రభు కొరకు కరిగిపోతుంది. అలా కరిగిపోయిన నాడు, అలా ప్రాణాన్ని, దేహాన్ని దేవుడి కొరకు పెట్టిన నాడు నువ్వు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తావు తెలుసా? పరలోకానికి వెళతావు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రోమిలకు రాసిన పత్రిక మీరు చూడండి ఎంత బాగా రాశాడు. 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 1వ వచనం చదివారు కదా, 6వ వచనం కూడా చదువుతాం ఒకసారి. చదవండి, చదవండి. 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం అండి, రామపత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, 12వ వచనం చదువుదాం. 12వ వచనం, 19వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. ఈ 2 వచనాలు రామపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. రామపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా. మన శరీరం లోకంలో దేనికి లోబడిపోయిందట? అంతే కదండి. మనిషికి దురాశలు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవండి? మనిషికి భయంకరంగా ఉన్నది ఇదేనండి, దురాశ. ప్రతి దాంట్లోనూ దురాశ, ప్రతి దాంట్లోనూ. జీవితంలో ఎదగడంలో దురాశ. వెంటనే రాత్రికి రాత్రే ఎదిగిపోవాలి, నేను రాత్రికి రాత్రే ధనవంతుని అయిపోవాలి. ఒకప్పుడు కష్టపడేవారండి వెనకున్న తరం. ఇప్పుడు మనుషులు కష్టపడడానికి ఆలోచించటం లేదు, అంత ఈజీ మనీ. బెట్టింగ్లు కాయటం, జోదాలకు కాయటం, క్రికెట్లో బెట్టింగ్లు వేయటం. తెలుసు కదండి, ఇప్పుడు జరుగుతున్న బిజినెస్లన్నీ ఫ్రాడ్ బిజినెస్లే. ఎక్కడ నీతి, న్యాయం, కష్టం ఇవేవి కనపడవు. కారణం మనుషులు ఏం పెరిగిపోయింది బాగా? దురాశ, దురాశ, దురాశ. తర్వాత చూడండి ఎంత బాగుందో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకూడదు. అది శరీరం మీద పాపం ఏలకూడదు. అది పరిశుద్ధత అంటే.
శరీరంలో ఉన్న అవయవాలలో పాపానికి స్థానం ఉండకూడదు. చాలామంది అండి చర్చిలోకి వచ్చి పాటలు పాడతారండి. నేను చూశాను కల్లారా. చర్చిలోకి వచ్చి పాటలు పాడుతున్నప్పుడు అనుకుంటాం మేము, అమ్మో ఎంత మంచి సింగరు, ఎంత బాగా పాడుతుంది, ఎంత భక్తో, ఇంటి దగ్గర ఎంత బాగా పాడుతుంది అనుకుంటే, ఒక వీడియో పెట్టాడండి ఒక తమ్ముడు, చెప్పకూడదు కొన్ని. ఆ వీడియో మాకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాం. సంఘంలో పాటలు పాడుతుందండి, పేర్లు వివరాలు చెప్పలేం. సంఘంలో పాటలు పాడుతుంది, కాలేజీలో చదువుకుంటుందండి. కాలేజీలో ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి కదా, అక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకుని పాటలు పాడుతూ అక్కడ గెంతుతుంది. ఆ వీడియో బయటకు వచ్చింది. చెప్పుకుంటే బాధండి. సేవకుడు కూతురు వర్షిప్ అంతా ఈవిడ నడిపిస్తుంది సంఘంలో. అందరూ చూసి అమ్మాయి ఎంత చిన్న వయసులో ఎంత భారం ఎత్తుకుంది, ఎంత భక్తి ఎత్తుకుంది అనుకున్నాం. ఇక్కడేమో దేవుడి పాటలు, అక్కడేమో సినిమా పాటలు. శరీరంలో ఏం వేలుతుంది చెప్పండి? పాపం. ఈ లోక సంబంధమైన పాపం శరీరంలో ఏలుతుంది. ఆ పాపాన్ని శరీరంలో ఏలనిస్తూ నేను పరిశుద్ధుడిని అని మాటతో ఎలా చెప్తావు నువ్వు? అందుకే అనండి ప్రారంభంలో, నేను పరిశుద్ధుడిని అని మాటలతో కాదు, బట్టలతో కాదు, దేంతో చెప్పాలి? బ్రతుకుతో, క్రియలతో చెప్పాలి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మానవ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను ఆయన పనిలో వాడతామని. కానీ మనుషులు ఏం చేశారట? మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించకండి, అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. దేహాన్ని ఇవ్వండి, ప్రాణం ఇవ్వండి. మీ దేహం కావాలి ఇప్పుడు దేవుడికి. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో మీరు దశంభాగాలు ఇవ్వండి చాలు అన్నాడు. ఒక గోత్రాన్ని సేవ చేయమన్నాడు. ఏ గోత్రం? లేవి గోత్రం. వాళ్ళు మాత్రం యాజకులు, మిగతా వాళ్ళంతా దశంభాగం ఇస్తే సరిపోద్ది. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు? ఇదిగో మీరు చీకట్లో నుండి, భయంకరమైన అంధకారంలో నుండి, అంధకార సంబంధమైన చీకట్లో నుండి మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అన్నాడు. 1 పేతురు 2:9 ఉంటుందండి ఇది. 1 పేతురు 2:9 రాయించాడు ఇది. మీరంతా ఆ చీకటిలోంచి వచ్చిన పరిశుద్ధులు, మీరు పవిత్రులు, మీరు యాజకులు దేవుడికి ఇప్పుడు అన్నాడు. మరి యాజకుడు అయిన నువ్వు నీ దేహాన్ని ఇవ్వాలి కదయ్యా, నీ మాట ఇవ్వాలి కదయ్యా, నీ స్వరం ఇవ్వాలి కదయ్యా, నీ దేహం దేవుడి పనిలో ఉండాలి కదా. దాన్ని పాపానికి అప్పగించావు. అప్పుడప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నేను పరిశుద్ధుడిని ఆరాధనకు వచ్చాను అంటున్నావు. అది ఎలాగవుతుంది పరిశుద్ధత? నీకెలాగిస్తాడు దేవుడు పరలోకం దేహాన్ని ఇవ్వకుండా? 19వ వచనంలో అంటాడు, మీరు మీ జీవిత కాలంలో ప్రభు దగ్గరికి రాక మునుపు ఈ శరీరపు అవయవాలతో మీరు చాలా పాపాలు చేశారు. ఆ పాపాలన్నీ పోవాలి అంటే తిరిగి ఆ అవయవాలతో దేవుడి పని మీరు చెయ్యాలి అన్నాడు. 19వ వచనం చూడండి. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఎలయనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా మీరు ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై. ఇది అండర్లైన్ చేయండి. భూమి మీద ఉండగా మన దేహానికి ఏం కలగాలట? పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత ఎందుకు కలగాలి? మనం వెళ్ళాల్సిన లోకం ఏ లోకం? పరలోకం. దానికున్న పేరేం చెప్పాను ఇందాక? పరిశుద్ధులు ఉండే లోకానికి వెళ్ళాలి అంటే నీ దేహం కూడా భూమి మీద ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఎంత బాగా రాస్తున్నాడు. పరిశుద్ధపరచబడుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ప్రాణం, దేహం కావాలి నాకు. దేహం నా పనికిస్తేనే నీకు పరిశుద్ధత ఏర్పడుతుంది. ఆ ప్రాణం దేవుడి పనిలో వాడితేనే నీకు పరిశుద్ధత ఏర్పడుతుంది. అలా ప్రాణాన్ని దేవుడికి ఇస్తేనే నీకేమొస్తుంది? పరలోకం వస్తుంది. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా దేవుడు? ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? ఇక్కడ ఉంది అసలు విషయం. ఇప్పటి నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనిషి దేన్నైనా ఇస్తాడు కానండి, తన దేహాన్ని దేవుడికి ఇమ్మంటే ఇచ్చేస్తాడా? ఇస్తాడా? అయ్యగారు ఏమన్నా బియ్యం బస్తా అడగండి, అతి కష్టం మీద ఇంట్లో ఒప్పించి ఇస్తాం. లేదా సభలెడతానో 1000 రూపాయలు ఇమ్మంటే ఇస్తాం. అంతే తప్ప దేహాలను ఇమ్మంటే దేవుడికి ఎవరు ఇస్తారండి? ఇస్తారా? చాలామంది అంటారు గాంధీ గారు మహానుభావుడు అండి, మళ్ళా పుడితే బాగుండండి అంటారు. బాగా వినండి నేను చెప్పేది. గాంధీ గారు మహానుభావుడట,
మళ్ళీ పుట్టాలట. సమాజం కోసం బ్రతికిన వాళ్ళందరి గురించి గొప్పగా చెప్తారండి. అల్లూరి సీతారామరావు చాలా గొప్పోడండి, మళ్ళీ పుడితే బాగుంటుందండి. భగత్ సింగ్ చాలా గొప్పోడండి, మళ్ళీ పుడితే బాగుంటుందండి. అందరూ పుడితే బాగుంటుంది అంటారు. అతను వీళ్ళ ఇంట్లో పుట్టడానికి ఒప్పుకుంటారా? మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు వాళ్ళందరూ దేశం కోసం చచ్చిపోయారండి. దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళ ఇంట్లో పుట్టి దేశం కోసం చచ్చిపోతారంటే వీళ్ళు ఒప్పుకుంటారా? గాంధీ గారు పుట్టాలి, కానీ మా ఇంట్లో కాదు, పక్కింట్లో. ఎందుకు? గాంధీ గారు దేశం కోసం ఏమైపోయాడు? చచ్చిపోతాడు. చచ్చిపోయే వాళ్ళందరూ మా ఇంట్లో పుట్టకూడదు. ఎవరింట్లో పుట్టాలి? పక్కింట్లో. మా ఇంట్లో మాత్రం ఎవరికి ఏమవ్వకూడదు. మనిషి మంచోడా స్వార్థపరుడా? ఎంత స్వార్థంతో నిండిపోయిన మనిషి దేహాన్ని దేవుడికి ఇస్తాడా? ఇస్తాడా? నువ్వు దేహాన్ని గనక దేవుడికి ఇవ్వలేదా, దేవుడి పనికి ఇవ్వలేదా, మరలా చెప్తున్నాను, పరలోకం మిస్ అయిపోతావు. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రభు చెప్పాడు. లూకాసు వార్త యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. తనను నమ్మిన తన ఫాలోవర్స్కి ఏం చెప్పాడు చూడండి. లూకాసు వార్త ఏమండి 14వ అధ్యాయం 25 నుంచి చూద్దాం చూడండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం అండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి. ఏమండి ఇప్పుడు యేసుప్రభు వెనకాల ఎంతమంది వెళ్తున్నారట? బహుజన సమూహాలు అంటే బాగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ప్రసంగం పెడితే వేలలో వచ్చేవారు ఆయన ప్రసంగం వినడానికి. ఒక 4,000 మంది వెనకాల వెళ్తున్నారు అనుకుందాం, జాగ్రత్తగా వినాలి. ఇది మీకు సుమారు చెప్తున్నాను సుమా. ఒక 4,000 మంది యేసుప్రభు వెనకాల వెళ్తుంటే, ఒక వ్యక్తి ముందు వెళ్తున్నప్పుడు వెనకాల ఎవరైనా 4,000 మంది వస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి? నా ఫాలోయింగ్ చూసావా, నా ఫాలోవర్స్ని చూసారా, మామూలుగా ఉండదు మరి నాతో అంటాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ కింద ఒక 80 మందో 90,000 మంది ఉన్నారనుకోండి, అతని మీద ఎవరైనా దాడి చేస్తే అంటున్నాడు, నువ్వు ఎంతరా, నీ బతుకెంతరా, నీకు 30,000 మంది సబ్స్క్రైబర్ లేరు అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అతను ఎవరు? గొప్పోడు. నిజమా? నిజమా? బూత్ సినిమాలు తీసే వాళ్ళకి ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి? లక్షల్లో ఉంటారు. అది నీకంటే గొప్పోలా? నీకంటే గొప్పోలా? అంటే గొప్పోడు అంటే కొలమానం ఏమైందంటే, వ్యూస్, సబ్స్క్రైబర్లు, యూట్యూబ్ ఛానల్ ఉంటే నేను ఎవరిని ఇప్పుడు గొప్పోడిని. మరి బ్రతుకుతా సంబంధం లేదు. యేసుక్రీస్తుల వారి వెనకాల 1000 మంది వెళ్తున్నారు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారి వెనకాల 1000 మంది వెళ్తుంటే, అబ్బా నేనంటే ఎంత ప్రేమ, నా వెనకాల వస్తున్నారు కదా, కమాన్ వెళ్ళిపోదాం పదండి అనలేదు. ఒక్కసారి తిరిగి ఆగండి అన్నాడు. బాగా వినండి, అక్కడ జరుగుతున్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాను. నా వెనకాల వస్తున్నారు, ఆగండి, ఎక్కడికి వస్తున్నారు అన్నాడు. వాళ్ళు తట్టు తిరిగి అని ఉంది, అక్కడ ఉందా చూడండి జాగ్రత్తగా. అక్కడ బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి, ఆయన వెళ్ళిపోతున్నాడు, వెనకాల వచ్చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి ఆగాడు, వెనక్కి తిరిగాడు. ఆగండి బాబు, ఎక్కడికి వస్తున్నారు, వెయిట్, ఓ విషయం చెప్పాలి మీతో అన్నాడు. ఏమంటున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా, ఇది అండర్లైన్ చేసుకోండి, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాదు. ద్వేషించేవాడు ఎవడో రండి, మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఎలాగుంది? ఇలాగుంటుంది యేసుప్రభు మాటలు. నా వెనక వస్తున్నారు కదా, నేను వెళ్తున్నది ఎక్కడికి అనుకుంటున్నారు? యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ అడుగుతున్నాడు, యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? సువార్తకని మీరంటారు, బైబిల్ ప్రకారం యుద్ధానికి వెళ్తున్నాడు అంటాను నేను. యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? యుద్ధం. ఆ రోజు అపవాది సేనతో యుద్ధం చేయాలనుకునేవాడు మనసు ఎలా ఉండాలి? ఏమంటే చాలా మంది ఈ సందర్భాన్ని అపార్థం చేసుకుని, మీ యేసుప్రభు మంచోడు కదండి, తల్లిని వదిలేమంటాడు, ఏమంటే భార్యను వదిలేమంటున్నాడు, పిల్లలను వదిలేమంటున్నాడు, అన్నదమ్ములు వదిలేమంటాడు, మీ యేసుప్రభు మంచోడు కదన్నారు. బుద్ధిహీనులు మీరు. ఆయన మహాజ్ఞాని మాట్లాడాడు. ఆయన ఎవరిని వదిలేమన్నాడు అంటే, ఇదిగో నేను వెళ్తున్నది యుద్ధానికి రా బాబు, నాతో పాటు మీరు యుద్ధం చేయాలనుకున్నప్పుడు యుద్ధం చేసే సైనికుడి మైండ్ సెట్ ఎలా ఉండాలి చెప్పండి? మీకు ఇది అర్థం కాదు. ఆర్మీలో డ్యూటీకి వెళ్తున్న అతను
ఆర్మీలోనే ఉండిపోవాలి. ఎంతకాలం ఉండిపోవాలి? 6 నెలలు, సంవత్సరం. ఒక్కసారి పంపిస్తారు, 20 రోజులు, 10 రోజులు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? బార్డర్కి వెళ్ళిపోవాలి. యుద్ధంలో బార్డర్లో ఉన్నప్పుడు గనపట్టుకున్నప్పుడు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది అన్నాడు అనుకోండి, మొత్తానికి ఉద్యోగానికి చీటీ చేసి వెళ్ళిపోయి మీ అమ్మతో ఉండంటాడు. యుద్ధంలో ఉన్నప్పుడు తల్లి, యుద్ధంలో ఉన్నప్పుడు తండ్రి, యుద్ధంలో ఉన్నప్పుడు భార్య, యుద్ధంలో ఉన్నప్పుడు పిల్లలు, ఇవేవి జ్ఞాపకం రాకూడదు. అలా జ్ఞాపకము రాని వాడే నిజమైన సైనికుడు. ఇగో నేను సువార్తకి వెళ్తున్నాను కదా, నాతో పాటు సువార్త చేస్తానంటున్నారు కదా, నాతో పాటు ప్రభు కోసం బ్రతుకుతానంటున్నారు కదా, ఇలా బ్రతుకుతానన్నప్పుడు కొన్ని మీరు వదులుకోవాల్సి ఉంటుంది. ఏం వదులుకోవాల్సి ఉంటుంది? తల్లిని, తండ్రిని. చివరి డైలాగ్ పట్టుకోండి, తన ప్రాణమును సహా వదులుకోవడానికి సిద్ధపడితేనే కమాన్ నా వెనకాల రండి అన్నాడు. మా వల్ల అవదన్నావు ప్రభా, వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి అన్నట్టు. మీకు బైబిల్లో ఇలాగే ఒకడు వచ్చాడు. ఎవరు చెప్పండి? యవనస్తుడు, బాగా ధనం ఉంది. యేసుప్ర ప్రసంగాలు వాడి అన్నాడు బాగా. యేసుప్ర నోరు తెరిస్తే పరలోకం, పరలోకం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం అంటే వాడికి ఆశ కలిగింది. ఆశ కలిగి యేసుప్ర దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా పరలోకం ఉంది అంటున్నావు కదా, నిత్యజీవం ఉంది అంటున్నావు కదా, నేను అక్కడికి రావాలనుకున్నాను, నేను ఏం చేయాలో చెప్పాన్నాడు. ఒకసారి అలా చూశాడు, ఒరే నువ్వు యూదుడు కదా, ఎస్, ధర్మశాస్త్రం ఉంది కదా నీ చేతుల్లో, మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? అందులో ఏముందో నీకు తెలీదా అంటే, నాకు తెలుసు ప్రభా, ఆజ్ఞలు పాటించమని చెప్తావు కదా, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. ఎప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు? నేను బాల్యం నుండే పాటిస్తున్నానంటే అప్పుడు వాడిని ప్రేమించాడండి. అమ్మ నాయన, చిన్నప్పటి నుంచి బైబిల్ పాటిస్తున్నావా? చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడలేదా? చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయలేదా? చిన్నప్పటి నుంచి వ్యభిచారం చేయలేదా? నరహత్యలు చేయలేదా? ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా? వెరీ గుడ్ మై సన్. అయితే నీలో ఒక్కటి కొదువుగా ఉందన్నాడు. వాడికి ఒకటి కొదువ, మనకు అన్నీ కొదువ. అదే కదండి, వాడు ఆజ్ఞలన్నీ పాటించాడంటే జస్ట్ ఒక దాంట్లో ఉండిపోయాడు. జస్ట్ ఒక దాంట్లో అంటే పాస్ అయిపోవడానికి 34 మార్కులు వచ్చి 1 మార్కు దగ్గర తిరుగుతున్నాడు అటు ఇటు. ఒరే ప్లీజ్ రా, నీకు 34 మార్కులు ఉన్నాయిరా, అన్నీ పాటిస్తున్నావు కదా, నీకు ఒకటే కొదువ. ఏంటా ఒక్క కొదువ? నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చేయి, నువ్వు నా వెనకాల వచ్చే అంటే నీ దేహం కావాలి నాకు వచ్చే అన్నాడు. ఏమైనా అడుగుగానే ఇలాంటివి అడగొద్దు అన్నాడు వాడు. వచ్చాడా వెనకాల? వాడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని ఏమంటే బాగా దుఃఖపడిపోయి వ్యసనపడిపోయి యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. అంటే మనిషి దేవుడికి ఏమైనా ఇస్తాడు కానీ చప్పట్లు కొట్టమంటే కొడతాం, పాటలు పాడమంటే పాడుతాం. మీరు మమ్మల్ని అడక్కోండి, 2 ఉన్నాయి. ఏంటి? ఒకటి డబ్బు, రెండోది మీ ప్రాణం, దేహం. ఈ 2 అడగండి. ఆ 2 అడిగారా ఆ ప్రార్థనకి మేము రాము. ఆ 2 కనుక అడుగుతున్నారా వాళ్ళు మంచోళ్ళు కదంటాం మేము, కదండి. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో యాజిగా చెప్పేవాళ్ళు మంచోళ్ళు కదండి ఈరోజు. ఇదిగో అది మార్కు సువార్త 10వ అధ్యాయం. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదేమో, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అది మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోండి. ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నీకు ఒకటే కొదవ ఉంది, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చే, నువ్వు నా వెనక వచ్చేయి, నీ ప్రాణం కావాలి, నీ దేహం కావాలి, వచ్చేయి అన్నట్టు. ఎందుకు ఇస్తాడండి? ఆ రోజు వాడు ఆస్తి ఇవ్వలేదు, వాడి దేహాన్ని కూడా దేవుడికి ఇవ్వలేదు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరలోకం అనేసరికి మహా గొప్ప లోకం, యుగయుగాలు శాశ్వతంగా ఉండిపోయే లోకం. అసలు బాధలు, కష్టాలు, కన్నీళ్లు లేని లోకానికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఆ లోకానికి ఇస్తానంటే దాని ముందు భూమి మీద మనం ఖర్చు పెట్టేవి, దేవుడికి ఇచ్చేవి ఏ పాట మీరు చెప్పండి ఒకసారి. ఏ పాట అండి అవి? ఎంత చిన్నవండి ఆ లోకం ముందు ఇవి. ఏ పైన ఉండాలి తెలుసా మన పేరు? 1000 రూపాయలు కానుక ఇచ్చి పేరు చదవడం మానేసాడు అనుకోండి పాస్టర్ గారు, ఎలాగుంటుంది సంఘంలో? 1000 రూపాయలు కొట్టేశాడు మా పాస్టర్ గారు. నా 1000 రూపాయలు కొట్టేశాడు. ఆ 1000 రూపాయలతో ఏమైనా 10 కోట్ల ఆస్తి కొన్నట్టు. నా వెయ్య ఏంటి పేరు అంటే? ధనం ఇస్తే, డబ్బులు ఇస్తే మా పేరు చెప్పాలి. వాళ్ళు చరస్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల దగ్గర ఎక్కడ పెట్టారట? పాదాల దగ్గర. అంటే మీరు చెప్పే వాక్యం ముందు, మీరు ఇచ్చే నిత్యజీవం ముందు, మీరు చేస్తున్న ప్రసంగాల ముందు ఈ డబ్బే పాటు తండ్రి, డబ్బు ఎక్కడ ఉండాలి? దైవజనుడి పాదాల దగ్గర పెట్టారు డబ్బట్టికిల రోజు.
తర్వాత కాలంలోనండి ఈ డబ్బు గురించి ఒక మాట రాయబడింది బైబిల్, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నిజం అర్థమైన వాళ్ళు, పరలోకం అర్థమైన వాళ్ళు, వాళ్ళ ధనాన్ని ఎలా ఇచ్చారో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించండి. అంటే ఇప్పుడు దేవుడు డబ్బు ఇమ్మంటున్నదండి దేనికోసం? ధనం ఇమ్మంటున్నది ఆయన కోసం. దేనికోసం? ఖైదులో చాలా మంది ఉండిపోయారు. ఖైదు అనగానే జైలు అనుకున్నారు. పాపం అనే ఖైదులో ఉన్నారు. దేవుడు ఎవరో తెలియని ఖైదులో ఉన్నారు. ఈ జీవితం ఎవరిచ్చారో తెలియని ఖైదులో ఉన్నారు. పాపం చేస్తే పాతాళం పట్టుకొని కాల్చేస్తుందన్న తెలియని ఖైదులో ఉన్నారు. యేసుక్రీస్తుల వారి రక్తం పాపాలను కడుగుతుందని తెలియని ఖైదులో ఉన్నారు. యేసుక్రీస్తుల వారు మాత్రమే పరలోకానికి తీసుకెళ్తాడని తెలియని ఖైదులో ఉన్నారు. యేసు ప్రభుని తెలియని ఖైదులో ఉన్నారు. అలా ఖైదులో ఉన్న వారిని మీరు ఏం చేయాలట? కరుణించుటకై. ఏమండి ఈ 2 రోజులు సభలు జరుగుతున్నాయంటే ఈ సభల పరమార్థం ఏంటి? ఆ తమ్ముడు ప్రసాద్ అనే తమ్ముడు, అలాగే చంద్రలపూడి సంఘం, వీళ్ళందరూ కలిసి వాళ్ళ కష్టార్జితానంతా వేసుకుని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి సభలు పెట్టి దేనికోసం అంటే సభలో ఎవరో ఒకరు దేవుడి గురించి తెలుసుకోవాలి. ఖైదులో ఉన్న వారిని కరుణించాలి. పాపం అనే ఖైదులో ఉన్న వారిని దేవుళ్ళకి తీసుకుని రావాలి. అక్కడ చదవండి. ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యం స్వాస్యం స్వాస్యం ఆస్తి భాగం పరలోకమందున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు ఎలా ఒప్పుకున్నారట? ఆస్తి కోల్పోవడానికి. ఏమన్నా నా వైపు చూడండమ్మా. ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా కోల్పోతారా? సంతోషంగా డబ్బు కోల్పోతారండి ఎవరైనా? కూరగాయలు వచ్చాడు మీ ఇంటి ముందుకి, బెండకాయలు ఎంత అని అడిగావు? 30 రూపాయలు అన్నాడు. 30 రూపాయలని చిల్లరిచ్చి 100 రూపాయలు ఇచ్చావు. 30 రూపాయలు తీసుకొని ఆడు 40 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే ఏం జరుగుతుంది? యుద్ధం, గొడవ. అలాగేలా తీసేస్తావు? ఎన్నిసార్లు తీసేసుకున్నావు అలాగ నా 10లు? ఇంకా వాడి జీవితంలో నిద్రపోడండి ఆ గొడవకి. ఎందుకు? ఎంత పోయింది అక్కడ? 10 రూపాయలు పోతే ఇంత గొడవ చేసే మనం దేవుడి కోసం ఆస్తులు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకుంటామా? ఎంత బాగుంది చూసారండి. ఆస్తిని కోల్పోవడానికి వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారట. ఎందుకు? భూమి మీద మేము ఆస్తిని కోల్పోతే మరీ శ్రేష్టమైన దేశం మా కొరకు సిద్ధంగా ఉంది. ఏ దేశం అది? పరలోకం. అంటే మీరు బైబిల్ ప్రకారం అండి దేవుడి కోసం ఆస్తులు కోల్పోతున్నారు, దేవుడి కోసం జీవితాలు కోల్పోతున్నారు. ఇప్పుడు చూపిస్తాను. కొంతమంది దేవుడి కోసం ప్రాణాలు సహితం కోల్పోయారు. కోల్పోయారా? కోల్పోయారు. పాట తీయండి. ఎన్నెన్నో శ్రమలను భరించి పాట తీయండి. స్టెఫన్ గారు మీకు తెలుసండి, బైబిల్లో హతసాక్షి దేవుడి కోసం. క్రైస్తవ్యం దర్పణం. ఏమండి నిజంగా యవ్వన కాలంలో దేవుని కొరకు చచ్చిపోయిన ఒక హతసాక్షి ఎవరు? స్టెఫను. నిజంగా ఆయన్ని చంపిన విధానం ఎలా ఉంటుందో తెలుసండి. ఎలా చంపారు స్టెఫన్ని? రాళ్లతో కొట్టి. ఏమండి స్టెఫన్ని ఎందుకు చంపేశారు? ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు చంపేశారు చెప్పండి? కేవలం సువార్త ప్రకటిస్తున్నందుకు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఇందాక లోకా సువార్త 14వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటను పాటించినందుకు. ఏం పాటించాడు? ఇగో తల్లిని తండ్రిని చివరికి నీ ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాదు. ఏమండి స్టెఫను ప్రసంగం చేస్తుంటే ముందు చెప్పారు, బాబు నువ్వు యేసు ప్రభు కోసం చెప్పడానికి కుదరదు. చెప్పావని నేనేం చేస్తాం? చంపేస్తాం. చంపేస్తానంటే ప్రాణానికి భయపడి దేహానికి భయపడి ఏమన్నా వెనక్కి తగ్గాడా స్టెఫను? వాళ్ళు పళ్ళు కొరుకుతున్నాడట, పళ్ళు కొరుకుతున్నాడట. ముందు పళ్ళు కొరికారట స్టెఫన్ మీద. పళ్ళు కొరుకుతుంటే ఏమన్నా వెనక్కి తగ్గిపోయాడండి? మీరు ఏం చేసినా మీకు యేసు ప్రభు గురించి చెప్తానయ్యా, మీరు ఏం చేసినా సువార్త వినాలయ్యా, అది నా మీద మోపబడిన భారం. ఒకవేళ మీరు కొట్టి చంపేస్తానంటే నన్ను చంపేయండి. చంపేశారా? చంపారు. ఎలా చంపారు చెప్పండి స్టెఫన్ని? ఎవడెక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, రాళ్లతో కొట్టి చంపటం అంటే చావు ఎలాగుంటుందో మీరు చెప్పాలి. ఎలాగుంటుంది? ఎలాంటి భయానకమైన చావు అది? రాళ్ళు అనేసరికి ఏ రాళ్ళు అనుకుంటున్నారు? ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్తే అదంతా కొండ ప్రాంతం. ఇక్కడ మీకు పక్కన ఉన్నాయి చూడండి, రాళ్ళు, కంకర రాళ్ళు,
కొండరాళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంత లావు రాళ్ళు. రాయి ఎత్తుండి అలా లాగి స్తెఫను మీదకి కొడితే ఆ రాయి వచ్చి కన్నుకు తగలొచ్చు, ఆ రాయి వచ్చి మెదడుకు తగలొచ్చు, ఆ రాయి వచ్చి చేతుల దగ్గర జాయింట్ల దగ్గర తగలొచ్చు, ఆ రాయి వచ్చి గుండెకి తగలొచ్చు, ఆ రాయి వచ్చి నోరుకి తగలొచ్చు. అంతే కదండి. రాళ్ళు ఇచ్చి విసిరి విసిరి కొడుతుంటే, బాబు మీకు దండం పెడతాను, ఇక నేను యేసుప్రభు కోసం చెప్పను, జనజీవన స్రవంతిలో కలిసిపోతాను అన్నడా? కొట్టుకుంటే కొట్టుకుంటారా, మీరు దేన్ని చంపుతారు? దేహాన్ని చంపుతారు. దేహాన్ని చంపేవాడికి మేము భయపడం. మేము ఎవరికి భయపడతాం తెలుసా? దేహాన్ని, ఆత్మను రెండింటిని నశింపజేసేవాడు ఉన్నారు. ఎవరు? దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆ శక్తి ఉంది, ఆయనకి భయపడతాం. మీరు ఏం చేసుకుంటారా అన్నాడు. కొట్టారు ఆ రోజు, కొట్టారు. చంపేశారా? చంపేశారు. ఎంత మహానుభావుడు అంటే స్తెఫను చచ్చిపోయే ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, వీరు ఏం చేస్తున్నారు, వీరు తిరిగిరు కనుక ఈ నేరము వాళ్ళ మీద మోపకము, నా ఆత్మను మాత్రం నీ యొద్దకు చేర్చుకో. అంటే ఆత్మ పరలోకానికి చేర్చుకోవడానికి, ఆయన పరలోకానికి వెళ్ళిపోవడానికి ప్రాణం పెట్టాడా? పెట్టాడు. ప్రాణం పెట్టమన్న యేసుక్రీస్తుల వారి మాటను స్తెఫను నెరవేర్చాడా? నెరవేర్చాడు. తర్వాత కొద్ది కాలం 8 అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చదువుకుంటారు. అది జస్ట్ 7వ అధ్యాయం అయిపోయిందండి. 8, 9లో స్తెఫను పౌలు గారు వస్తారు. అలా 10, 11, 12వ అధ్యాయం రాగానే అక్కడ మరొక అతను చంపేశారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయానికి వచ్చేసరికండి మరొక ఆయన చంపేశారు. యాకోబు, యోహాను అన్నదమ్ములు తెలుసు కదండి, వీళ్ళిద్దరు సహోదరులు. యాకోబు గారి తల నరికారు ఆ రోజు ప్రజల ముందు. ప్రజలు చూస్తుండగానండి యేసుక్రీస్తుల వారి కొరకు బ్రతుకుతున్నందుకు తల నరికేశారు. ఆయన ఏమైనా వెనక తగ్గాడా? తగ్గలేదు. ఎప్పుడైతే యాకోబు గారు తల నరికారో ఆ రోజున్న రోమా సామ్రాజ్యం కదండి, ఆ రోజున్న రోమా సామ్రాజ్యంలో ఉన్న యూదులందరూ, అబ్బా మా గవర్నమెంట్ చాలా మంచి కార్యం చేసిందని యాకోబు గారు తల నరికినందుకు గవర్నమెంట్ని మెచ్చుకున్నారు. ఎవరు? యూదులు, ప్రజలు. అప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుంది? గవర్నమెంట్కి ఎప్పుడు ఎవరు ఓట్లు కావాలి? ప్రజల ఓట్లు కావాలి. ఈ యాకోబును తల నరికేయటం ప్రజలకు ఎప్పుడైతే నచ్చిందో వెంటనే మరొక ఆయన సువార్త ప్రకటిస్తున్నాడండి, పేతురు గారు. ఆయన పట్టుకెళ్ళి ఇమీడియట్గా ఎక్కడ వేశారు తెలుసా? జైల్లో వేసేశారు, చెరసాల్లో వేసేశారు. అంటే మీకు అర్థం కావాలి, ఒక ఆయనేమో ప్రభు కోసం రాళ్ళ దెబ్బలు తింటున్నాడు, ఒక ఆయనేమో తల నరికించుకుంటున్నాడు, ఒక ఆయనేమో జైలుకి వెళ్ళిపోతున్నాడు. పౌలు గారి కష్టాలు మీకు తెలియదు కాదు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు పడ్డాడండి. ఇవన్నీ వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో నాకు చెప్పాలి. దేనికోసం భరిస్తున్నారో చెప్పండి. మేము ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం, పరలోకం, పరలోకం. మా అంతిమ లక్ష్యం పరలోకం. భూమి మీద మా దేహాన్ని చంపినా పర్వాలేదు, నరికినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, మా ఆస్తులంతా దేవుడి కోసం ఖర్చు అయిపోయినా పర్వాలేదు, మాకు మాత్రం ఆ లోకం కావాలి. ఏ లోకం? పరలోకం. మీరు ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరూ అలా చేసి పరలోకం వెళ్తే మనం ఏం చేస్తే పరలోకం వెళ్తామో చెప్పండి. నమ్ముకుంటే పరలోకమా? నమ్మేస్తే పరలోకం వెళ్ళిపోతామా? నో. 13వ అధ్యాయం లూకా వార్త చదవండి, 23 వచ్చిన అనుకుంటాను. యేసు దగ్గర కొందరు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అన్నాడు. నిజంగా యేసు ప్రభు అదేంటయ్యా కొద్దిమంది అంటావేంటి, నేను అనేకుల కోసం ప్రాణం పెట్టాను కదా, వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు అనలేదు ఆయన. చూస్తారా? వచనం చెప్పండి అమ్మా. లూకా వార్త 13వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలంట. అంటే పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద మనిషి ఏం చేయాలట? పోరాటం, పోరాటం, పోరాటం. పరిశుద్ధంగా బ్రతకడానికి పోరాటం, ప్రభువును ప్రకటించడానికి పోరాటం, భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి పోరాటం, దైవ కార్యక్రమాలు చేయడానికి పోరాటం, పరలోకం సాధించడానికి పోరాటం. పోరాడితేనే గాని ఏమి రాదో తెలుసా? పరలోకం రాదు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ? అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు అనేసాడు. పరలోకం ఎవరు వస్తారంటే అందరూ చేతులు ఎత్తుతారు. ప్రాణం ఎవరిస్తారని ఎత్తమన్నావు అనుకోండి చేతులు, ఎవడెత్తాడు? పోనీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎంతమంది వస్తారు పరలోకం చెప్పండి? రేపు యేసు వస్తున్నాడు, నన్నే చెప్పమన్నాడు, రెడీ చేయమన్నాడు, లిస్ట్ నాకు ఇచ్చాడు. మీరు చెప్పండి ఎవరు వస్తారు పరలోకం, ఎవరు వస్తారో ఎత్తండి చేయన్నాను. మీరు ఎత్తుతారా? ఎత్తరా?
ఎత్తేస్తారు. అది ఏమి లేదు, పరలోకానికి తీసుకెళ్ళడానికి రెడీ చేయమన్నాడు. అయితే చిన్న పని, ప్రభువుని ప్రకటిస్తే చంపేస్తామంటున్నారట, అక్కడికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పాలని నన్ను. ఇప్పుడు ఎత్తను చేయంటే ఎవరెత్తారు? ఎవడెత్తారు? ప్రాణం పెట్టడానికి, త్యాగం చేయడానికి ఎవరు ముందుకు రారు. కానీ అందరికీ ఏం కావాలి? పరలోకం కావాలి. మళ్ళా చెప్తున్నాను, పని చేయింది జీతం రాదు, ప్రాణం పెట్టనిది పరలోకం రాదు. మళ్ళా చెప్తున్నాను, నువ్వు భూమి మీద పని చేయకపోతే నీకు జీతం రాదు. నీ దేహం, నీ ప్రాణం దేవుడి కొరకు అరిగిపోకపోతే నీకు కూడా ఏం రాదు తెలుసా? పరలోకం రాదు. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు అంటే అర్థం ఏంటి? దేవుడి కోసం బ్రతకాలని తెలుసు, దేహం పరిశుద్ధంగా ఉంచుకోవాలని తెలుసు, దేవుడి పనికి దేహాన్ని ఇవ్వాలని తెలుసు, అన్నీ తెలుసు, కానీ మేము చెయ్యం. ఎందుకంటే మేము అన్నీ తెలిసిన మహాజ్ఞానులు అనుకుంటారు చాలామంది. మాకు అన్నీ తెలుసండి. చాలామంది అంటే మాకు అన్నీ తెలుసండి. మరి చెయ్యవే? తెలుసు అని ఎప్పుడు చెప్పాలి తెలుసా? చేసి చెప్పాలి. చేయకుండా నాకు అన్నీ తెలుసు అంటావేంటి? దేవుని పిల్లలారా, ప్రాణం పెడితేనే మనిషికి ఏమొస్తుంది? పరలోకం సాధించాలంటే ప్రాణం పెట్టాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసుప్రభు చెప్పాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ముగించేస్తాను ఇక. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక. ఆయన ప్రాణం ఎవరి కోసం పెట్టాడట? మన కోసం. దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నాము. మనము కూడా, పదం చూడండి, మనము కూడా నిన్ను కూడా ఇంక్లూడ్ చేశాడు దాంట్లో. ఎందుకంటే ఆయన రక్షణ పొందుకున్నావు కదా, ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావు కదా. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట అంటే ఇప్పుడు నువ్వు కూడా ఏం పెట్టమంటున్నాడు? తప్పదా? తప్పదు. పెట్టను అంటే మరొకటి తప్పదు. ఏం తప్పదు? పాతాళం తప్పదు. ప్రాణం పెట్టను అంటే పాతాళం తప్పదు. ప్రాణం పెడితేనే పరలోకం. ఏమండి, ఇక్కడ చాలామంది అంటారు, ఆ వచనాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ముగించేస్తాను. ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు యాకోబు గారిలాగా తలనరికించి చేసుకోవటమే ప్రాణం పెట్టడమా? దెబ్బలు తినటమే ప్రాణం పెట్టడం అనుకుంటున్నారా? కాదండి. ప్రాణం అంటే ఏంటి తెలుసా? రక్తం. దేహానికి ప్రాణం ఏంటి చెప్పండి? రక్తం. మన రక్తం అంతా దేవుడి కోసం ఖర్చు అవ్వాలి. అది ప్రాణం పెట్టడం అంటే. ఎలా ఖర్చు అవుతుందండి? రక్తం అండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోద్ది. తెలుసో లేదో మీకు? బాగా కష్టపడేవాడి ఒంట్లో రక్తం ఉండదు. ఎందుకంటే బండి బాగా నడుపుతున్నాడు అనుకోండి, లోపల పెట్రోల్ ఉంటుందా? పెట్రోల్ అయిపోద్ది. బండి నడిపితే పెట్రోల్ అయిపోద్ది. బాగా కష్టపడి పనిచేస్తే ఒంట్లో రక్తం ఖర్చు అయిపోద్ది. నేను ఒక గంట సేపు నుంచి మాట్లాడుతున్నాను. ఇక జనం కోసం వెయ్యికి తప్పక పై వేస్తాం. ఇవి ఎండాకాలం అయినా వెయ్యికి తప్పదు. ఏవి? ఈ కోట్లు. లోపల ఉంటుందండి మా పరిస్థితి. సుమారు ప్రసంగం అయ్యేలోపు 1/2 లీటర్ ఖర్చు అయిపోద్ది. చెమట పైన మొహం మీద ఎంత కారుతుంటే శరీరంలో చెమట ఎంతగా కారిపోతుందో నాకు తెలుసు. ఈ ఖర్చు అయిపోతున్న ఈ చెమట అంతా ఎక్కడ చెప్పండి? ఒంట్లోని రక్తమే చెమటగా ఖర్చు అయిపోద్ది. ఉదయాన్నే పొలం పనికి వెళ్ళి పొలంలో పని చేస్తున్నాడు అనుకోండి, ఆ కారిపోతున్న చెమట అంతా ఏంటనుకుంటున్నారు? రక్తం. అలా నువ్వు పొలంలో పనికి వెళ్ళి నీ రక్తాన్ని అంతా చెమటగా మార్చి అక్కడ సంపాదించిన డబ్బుతో 4 సువార్త సభలు పెట్టు. అప్పుడు నీ ప్రాణాన్ని కూడా ఎవరి కోసం పెట్టావో తెలుసా? దేవుడి కోసం పెట్టినట్టే. నీ కష్టార్జితం, నీ చెమట ఓడ్చి కష్టపడిన సంపాదించిన కష్టార్జితం ఉంటుంది కదా, దానితో నువ్వు సువార్త పని చేసావు అనుకోండి, అప్పుడు కూడా నువ్వు ఏం పెట్టినట్టు తెలుసా? ప్రాణం పెట్టినట్టే. జాగ్రత్తగా వినండి. ప్రాణం పెట్టడం అంటే కేవలం శిలువ మీద యేసుక్రీస్తుల వారిలా చనిపోవటం కాదు. నీ ఒంట్లో ఉన్న బలం, నీ యవ్వన బలం, నీ ఒంట్లో ఉన్న శరీరంలో ఉన్న రక్తం దేవుడి పనికి ఎప్పుడైతే ఖర్చు అయిపోతుందో వాళ్ళ ప్రాణాలన్నీ ఎవరి కోసం ఖర్చు అవుతున్నాయి? దేవుడి కోసం. అసలు బైబిల్లో క్రైస్తవులందరికీ రాయబడిన మాట ఏంటో తెలుసండి? రోమపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. అది ప్రవచనం. అది పౌలు గారు మళ్ళీ జ్ఞాపకం చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి, దేవుణ్ణి బట్టి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి బట్టి, ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి, నిన్ను బట్టి దినమెల్లా వధించబడిన వారము, వదకు సిద్ధమైన
చూసారండి ఎలాగుంది బైబిల్లో? మనం అందరం ఎవరు అంటే దేవుడి పక్షాన వధకు సిద్ధమైన గొర్రెలము. వధకు సిద్ధమైన గొర్రెలు. వధ అనగానే మరణం, చావు. నిన్ను పలకరిస్తే యాస్ నేను రెడీ అనాలి. అలా వధకు సిద్ధమైన వాడు, ప్రాణం పెట్టిన వాడు అంతిమంగా ఎక్కడ చేరతాడు? పరలోకాన్ని చేరతాడు. కనుక ప్రాణం పెడితేనే దేవుడు మనకేమిస్తాడు? పరలోకం ఇస్తాడు. పరలోకం వెళ్ళాలంటే ప్రాణం పెట్టాలి. పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. పరలోకం వెళ్ళాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే దేవుడి పనిలో ఉండాలి. ఏమన్నా ఆషామాషి కాదండి పరలోకం వెళ్ళిపోవటం అంటే. బైబిల్లో దేవుడు చాలా చెప్పాడు. ఈరోజు మీకు చెప్పింది చాలా కొంచెం చెప్పాను ఈరోజు మీకు. కనుక దేవుని పిల్లలారా, ఆ శ్రేష్టమైన లోకం అక్కడికి వెళ్లకుండా, తప్పిపోకుండా మీ జీవితాలు మీరు భద్రపరచుకోండి. కేవలం నమ్మాము పరలోకం వెళ్ళిపోతామన్న ఏమంటే ఆ మూఢభక్తిలో మాత్రం ఉండకండి. వాక్యాన్ని పరిశీలించండి. నమ్మిన వాళ్ళని దేవుడు ఏం చెప్పాడో, బైబిల్లో ఏమి రాయించాడో, నమ్మిన వాళ్ళ కోసం, ప్రభుని విశ్వసించిన వాళ్ళ కోసం బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో బాగా వాక్యాన్ని పరిశీలన చేయండి. అలా బ్రతకండి. రాబోయే పరలోకం కోసం సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం.